వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. 2026 డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాస్తున్న విద్యార్థుల కొరకు టీచింగ్ యాప్టిట్యూడ్ పైన ఒక 10 ఎంసీక్యూస్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా టీచింగ్ యాప్టిట్యూడ్లో బోధన ఉపకరణాలు అనే టాపిక్ మీద ఒక 10 ఎంసీక్యూస్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకు ఇట్లా ఒక టాపిక్ తీసుకొని చేయడం జరుగుతుందంటే, బోధనా ఉపకరణాలు సారీ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కంప్లీట్‌గా ఒక కొత్త సబ్జెక్ట్. ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో. సో, తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషలు, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ మీకు టచ్ ఉన్నవే. కానీ టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి చాలా కొత్త సబ్జెక్టు. అందులో పదాలు మీకు అర్థం కావాలి. సో, అందుకని చెప్పి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టీచింగ్ యాప్టిట్యూడ్ పైన 5 క్వెషన్స్ ఉంటాయి. నేను రెగ్యులర్‌గా టీచింగ్ యాప్టిట్యూడ్‌లో ప్రతి టాపిక్ పైన నేను ఒక 10 ఎంసీక్యూస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా మన ఛానల్‌ను ఫాలో అవ్వండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఆలస్యం చేయకుండా నేను క్వెషన్స్‌లోకి వెళ్తున్నాను. అయితే ఇక్కడ ఒకటేంటంటే, నేను ఈ గూగుల్ ఫార్మ్ యొక్క లింక్‌ను నేను మీకు మన టెడ్ డిఎస్సి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ గూగుల్ ఫార్మ్ మీ మొబైల్‌లో, మీ ల్యాప్‌టాప్‌లో, మీ పీసీలో ఓపెన్ అవుతుంది. వెరీ సేఫ్. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్‌లోనికి వెళ్లి అడగండి. మరి గూగుల్ ఫార్మ్స్ సేఫా కాదా అని మీరు అడిగితే ఖచ్చితంగా సేఫ్ అని చెప్తుంది. ఓకేనా? మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. 10 బిట్స్ ఉన్నాయి. 10 మినిట్స్ టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. రియల్ ఎగ్జామ్‌లో మీకు టైం సేవ్ అవుతుంది. దట్ మీ సబ్జెక్ట్ ఎంతవరకు ఉందనేది మీకు తెలుస్తుంది. డీసెట్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు. అలాగే టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కింది వాటిలో ఏది శ్రవణ ఉపకరణం? ఆడియో ఎయిడ్ కిందకి ఏది వస్తుంది? ఆప్షన్ ఏ చార్టులు, ఆప్షన్ బి రేడియో, ఆప్షన్ సి టెలివిజన్, ఆప్షన్ డి గ్లోబ్. సో, ఆప్షన్ బి సెలెక్ట్ చేస్తా ఉన్నాను నేను. నేను అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ గూగుల్ ఫార్మ్ ఎలా ఉంటుందో మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సబ్మిట్ బటన్ కూడా ఉంటుంది చివర్లో. దాని తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ క్వెషన్ యొక్క రైట్ ఆన్సర్ మీరు చేశారు, రాంగ్ ఆన్సర్ అయితే దాని రైట్ ఆన్సర్ ఏంటో కూడా మీకు డిస్‌ప్లే చేస్తుంది. మరి అలాగే రైట్ ఆన్సర్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు ఇస్తుంది. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కదా రేడియోని. రేడియోని ఎందుకు శ్రవణ ఉపకరణం అన్నారు అనేది కూడా డిస్క్రిప్షన్‌లో మనకు డిస్‌ప్లే చేస్తుంది. నెక్స్ట్, నమూనాలు ఏ రకమైన బోధన ఉపకరణాలు? ఆప్షన్ ఏ ద్విమితీయ ఉపకరణాలు, ద్వితీయ బోధన ఉపకరణాలు, 2 డైమెన్షనల్ బోధన ఉపకరణాలు, ఆప్షన్ బి త్రిమితీయ బోధన ఉపకరణాలు, ఆప్షన్ సి శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ డి గ్రాఫిక్ ఉపకరణాలు. సో, నేను ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకుంటున్నాను. త్రిమితీయ బోధన ఉపకరణాలు నమూనాలని. నెక్స్ట్ నెంబర్ 3. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారం అత్యధిక అభ్యసన సామర్థ్యం దేని ద్వారా లభిస్తుంది? ఆప్షన్ ఏ చదవడం ద్వారా, ఆప్షన్ బి వినడం ద్వారా, ఆప్షన్ సి ప్రత్యక్ష అనుభవాల ద్వారా, ఆప్షన్ డి ప్రదర్శనలు చూడడం ద్వారా. నేను ఆప్షన్ సి సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ 4th క్వశ్చన్. బ్లాక్ బోర్డ్ అంటే నల్లబల్లను ఏ విధంగా పిలుస్తారు? ఉపాధ్యాయుని కుడి చేయి, ఆప్షన్ బి దృశ్య శ్రవణ సాధనం, ఆప్షన్ సి ఖరీదైన ఉపకరణం, ఆప్షన్ డి అప్రక్షేపక ఉపకరణం, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. సో, ఆప్షన్ డి సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఓహెచ్పిలో ఉపయోగించే షీట్లను ఏమంటారు? ఆప్షన్ ఏ పేపర్ షీట్లు, ఆప్షన్ బి ట్రాన్స్పరెన్సీలు, ఆప్షన్ సి ఫిల్మ్ స్ట్రిప్స్, ఆప్షన్ డి స్లైడ్లు. నేను ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను పేపర్ షీట్లోని. కింది వాటిలో ఏది త్రిమితీయ ఉపకరణం కాదు? 3 డైమెన్షనల్ ఉపకరణం కానిది ఏది అంటున్నాడు? ఆప్షన్ ఏ డయోరమా, ఆప్షన్ బి మాకప్, ఆప్షన్ సి చార్ట్, ఆప్షన్ డి నమూనా. సో, ఇక్కడ నేను ఆప్షన్ బి ఇస్తున్నాను మాకప్ అని. ఓకేనా? నెక్స్ట్, 7th క్వశ్చన్. బోధన ఉపకరణాలను ఉపయోగించడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏంటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని పనిభారం తగ్గించడం, ఆప్షన్ బి తరగతి గదిని అందంగా మార్చడం, ఆప్షన్ సి అభ్యసనాన్ని ఆసక్తికరంగా మరియు అర్థవంతంగా మార్చడం, ఆప్షన్ డి విద్యార్థులను నిశ్శబ్దంగా ఉంచడం. సో, దీని ఆప్షన్ నేను సి సెలెక్ట్ చేస్తున్నాను 7th క్వశ్చన్‌కి. నెక్స్ట్ 8th క్వశ్చన్. పటాలను అంటే మ్యాప్స్‌ను బోధనలో ఎప్పుడు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ శబ్దాలను వివరించడానికి, ఆప్షన్ బి ప్రదేశాలు మరియు భౌగోళిక సరిహద్దులను చూపడానికి, ఆప్షన్ సి లోతును కొలవడానికి, ఆప్షన్ డి కేవలం రంగులను గుర్తించడానికి. సో, నేను ప్రదేశాలు మరియు భౌగోళిక సరిహద్దులను చూపడానికి పటాలను బోధనలో ఉపయోగిస్తారన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ 9th క్వశ్చన్. లింగ్వా ఫోన్ ప్రధానంగా దేనికోసం ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ గణితం నేర్వడానికి, ఆప్షన్ బి విజ్ఞాన
శాస్త్ర ప్రయోగాలకు. ఆప్షన్ సి భాషా నైపుణ్యాలు మరియు ఉచ్చారణ మెరుగుపరచడానికి. ఆప్షన్ డి సామాజిక స్పృహ పెంచడానికి. సో ఆప్షన్ సి సెలెక్ట్ చేస్తా ఉన్నాను. 10th క్వశ్చన్, కింది వాటిలో ఏది ఆధునిక డిజిటల్ బోధనా ఉపకరణం? ఆప్షన్ ఏ ఫ్లాష్ కార్డ్స్, ఆప్షన్ బి ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, ఆప్షన్ సి ప్లానల్ బోర్డ్, ఆప్షన్ డి బులెటిన్ బోర్డ్. సో నేను ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు సబ్మిట్ అంటాను, చూడండి ఏమవుతుందో. సో వ్యూ స్కోర్ అన్న ఆప్షన్ వస్తుంది. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అన్న మెసేజ్ మీకు డిస్ప్లే అవుతుంది. సో వ్యూ స్కోర్ అనండి. ఇప్పుడు చూడండి, మనం రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినాం కదా ఫస్ట్ ఆన్సర్కు. కింది వాటిలో ఏది శ్రవణ ఉపకరణం? ఆడియో ఎయిడ్ అంటే రేడియో సెలెక్ట్ చేస్తాం. ఎందుకు రేడియో అంటే రేడియో కేవలం వినడానికి మాత్రమే పరిమితం, కాబట్టి ఇది శ్రవణ ఉపకరణం. చార్టులు, గ్లోబులు, టెలివిజన్లు ఇవి దృశ్య సంబంధంగా ఉంటాయి. టెలివిజన్ అయితే దృశ్య శ్రవణ రెండు ఉంటాయి అందులో. టెలివిజన్ను దృశ్య శ్రవణ ఉపకరణం అంటారు, రేడియోను కేవలం శ్రవణ ఉపకరణం అంటారు, చార్టులు, గ్లోబ్ను మరి దృశ్య ఉపకరణాలు అంటారు. గుర్తుపెట్టుకోండి ఈ వివరణ, నోట్స్ రాసుకోండి మీరు క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నమూనాలు అంటే మోడల్స్ ఏ రకమైన బోధనా ఉపకరణాలు అంటే మనం రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, అందుకే గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. త్రిమితీయ బోధనా ఉపకరణాలు నమూనాలు. ఎందుకు అంటే వివరణ చూడండి. నమూనాలు వస్తువు యొక్క పొడవు, వెడల్పు, లోతును ప్రదర్శిస్తాయి. అంటే ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు, లోతును అంటే నిజ ఆకృతిని పోలినట్లు చూపిస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని 3D ఉపకరణాలు అంటారు. ఈ 3D ఉపకరణాలు అంటే ఈ త్రిమితీయ ఉపకరణాలు అంటే ఈ నమూనాలు ఎప్పుడు వాడతారంటే అసలు వస్తువు అందుబాటులో లేనప్పుడు త్రిమితీయ బోధన ఉపకరణాలు వాడతారు. క్వశ్చన్ కొంచెం మీకు అప్లై చేసి అడగాలంటే, అసలు వస్తువు అందుబాటులో లేనప్పుడు ఒక ఉపాధ్యాయునిగా క్రింది వాటిలో ఏ బోధనా ఉపకరణాన్ని నువ్వు ఉపయోగిస్తావు అని అడుగుతాడు. ఇవే ఆప్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయాలి? త్రిమితీయ ఉపకరణాన్ని సెలెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ 3, ఎడ్గర్ డేల్ అనుభవపు శంకులో అంటే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారము అత్యధిక అభ్యసన సామర్థ్యం దేని ద్వారా లభిస్తుంది? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎడ్గర్ డేల్ అనే అతను కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఒక ప్రాజెక్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ ప్రకారం విద్యార్థికి అత్యధిక అభ్యసన సామర్థ్యం రావాలి అంటే క్రింది వాటిలో ఒకటి చేయాలన్నమాట. క్రింద 4 ఇచ్చిన ఆప్షన్స్. 1 చదవడం ద్వారా, 2 వినడం ద్వారా, 3 ప్రత్యక్ష అనుభవాల ద్వారా, 4 ప్రదర్శనలు చూడడం ద్వారా. మనం రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఆప్షన్ సి ప్రత్యక్ష అనుభవాల ద్వారా. ఎడ్గర్ డేల్ అనుభవపు శంకు ప్రకారం సో ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యార్థిలో అత్యధిక అభ్యసన సామర్థ్యం అనేది విద్యార్థికి లభిస్తుంది అనమాట. ఉదాహరణకు మరి మనము ఒక అడవి జంతువుల గురించి పిల్లలకు చెప్పాలనుకున్నాం. సో మనం వాళ్ళను జూ పార్క్ తీసుకువెళ్ళి అక్కడున్న అడవి జంతువులను చూపించడం అనేది ప్రత్యక్ష అనుభవం అనమాట. ఆ ప్రత్యక్ష అనుభవం ద్వారా అడవి జంతువులు ఎలా ఉంటాయి, వాటి ఆహారపు అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా విద్యార్థికి అత్యధికంగా వాటికి సంబంధించిన అభ్యసన సామర్థ్యం అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా వివరణలో చూడండి, విద్యార్థి స్వయంగా అంటే ఈ ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యార్థి స్వయంగా ఒక పనిలో పాల్గొంటాడు లేదా ప్రత్యక్షంగా అనుభూతి చెందినప్పుడు 90% జ్ఞానం అతని మెదడులో నిక్షిప్తం అవుతుంది. అంటే 90% గుర్తుండిపోతుంది. ఓకేనా? నోట్స్ రాసుకోండి దయచేసి, డీసెట్ ఎంట్రన్స్ రాస్తున్న వాళ్ళు. యాజ్ ఎ వెల్ విషర్గా చెప్తా ఉన్నాను. 4th క్వశ్చన్, బ్లాక్ బోర్డ్ అంటే నల్లబలను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని కుడి చెయ్యి, ఆప్షన్ బి దృశ్య శ్రవణ సాధనం, ఆప్షన్ సి ఖరీదైన ఉపకరణం, ఆప్షన్ డి అప్రక్షేపక ఉపకరణం అన్నాం. నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. ఎస్, బ్లాక్ బోర్డును అప్రక్షేపక ఉపకరణం అంటారు, అంటే నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్ అంటారు అనమాట. వివరణ ఎందుకంటే చూడండి, ప్రొజెక్టర్ అవసరం లేకుండా నేరుగా చూసి నేర్చుకునేది కాబట్టి దీనిని అప్రక్షేపక ఉపకరణం అంటారు. దేన్ని? బ్లాక్ బోర్డును. దీనికి ఏమి ఇంకా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీని మీద చూసి విద్యార్థులు నేర్చుకుంటారు. అందుకే ఈ బ్లాక్ బోర్డుకి ఇంకొక పేరుంది, ఉపాధ్యాయుని మిత్రుడు అని కూడా ఈ బ్లాక్ బోర్డును పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఉపాధ్యాయుని మిత్రుడు అని బ్లాక్ బోర్డును పిలుస్తారు. ఓకేనా? ఆప్షన్లో టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డు, తర్వాత గ్లోబు, లేకపోతే ఏదైనా మ్యాగజైన్ ఇచ్చినాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి బ్లాక్ బోర్డును ఉపాధ్యాయుని యొక్క మిత్రుడు అని పిలుస్తారు. బ్లాక్ బోర్డ్ అనేది ఒక అప్రక్షేపక ఉపకరణం, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. నోట్స్ రాసుకుంటే
మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఫిఫ్త్ క్వెషన్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్‌లో ఉపయోగించే షీట్లని ఏమంటారు? మనం రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసాం. అందుకే రెడ్ కలర్‌లో డిస్‌ప్లే చేసింది. పేపర్ షీట్లు కాదు. ట్రాన్స్‌పరెన్సీలు అంటారు. ట్రాన్స్‌పరెన్సీలు అంటాం. ఓకేనా? ఆప్షన్ బి దీనికి రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వెషన్‌కు. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్‌లో ఏ షీట్లను ఉపయోగిస్తారంటే ట్రాన్స్‌పరెన్సీలు అనేటువంటి ట్రాన్స్‌పరెన్సీ షీట్స్‌ను ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్, కింది వాటిలో ఏది త్రిమితీయ ఉపకరణం కాదు? మీరు ఇలాంటి క్వెషన్స్ జాగ్రత్తగా చదవాలి. త్రిమితీయ ఉపకరణం అని చెప్పి వెంటనే మీకు ఇక్కడ నమూనా అని చెప్పి సెలెక్ట్ చేస్తారు మీరు కదా, లేకపోతే డయోరమా అని సెలెక్ట్ చేస్తారు. త్రిమితీయ ఉపకరణం కానిది ఏది అంటున్నాడు కింది వాటిలో. సో ఆప్షన్ ఏలో డయోరమా ఇచ్చాడు, ఆప్షన్ బిలో మ్యాకప్ ఇచ్చాడు, ఆప్షన్ సిలో చార్ట్ ఇచ్చాడు, ఆప్షన్ డిలో నమూనా ఇచ్చాడు. త్రిమితీయ ఉపకరణం కాంది చార్ట్, ఆప్షన్ సి దీని రైట్ ఆన్సర్. రిమైనింగ్ 3 వచ్చేసి మరి త్రిమితీయ ఉపకరణాలు ఏది డయోరామా, నమూనా ఈ రెండు కూడా త్రిమితీయ ఉపకరణాలు. చార్ట్ త్రిమితీయ ఉపకరణం కాదు, అది ద్విమితీయ బోధనోపకరణం అది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిమితీయ ఉపకరణం కాంది ఇక్కడ చార్ట్, ఇది ద్విమితీయ ఉపకరణం. నమూనా, డయోరామా, మ్యాకప్ ఇవన్నీ కూడా మరి త్రిమితీయ ఉపకరణాలు. ఓకే. సెవెంత్ క్వశ్చన్, బోధనా ఉపకరణాలను ఉపయోగించడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏంటి? ఒక ఉపాధ్యాయుడు బోధనలో బోధనా ఉపకరణాలను ఉపయోగించడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని పనిభారం తగ్గించడం, ఆప్షన్ బి తరగతి గదిని అందంగా మార్చడం, ఆప్షన్ సి అభ్యసనాన్ని ఆసక్తికరంగా మరియు అర్థవంతంగా మార్చడం, ఆప్షన్ డి విద్యార్థులను నిశ్శబ్దంగా ఉంచడం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒక ఉపాధ్యాయుడు బోధనలో బోధనోపకరణాలు ఎందుకు ఉపయోగిస్తాడంటే అభ్యసనాన్ని ఆసక్తికరంగా మరియు అర్థవంతంగా మార్చడం కొరకు ఉపయోగిస్తాడు. క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు ఎక్కువ కాలం విద్యార్థులు గుర్తుంచుకోవడానికి ఈ బోధనోపకరణాలు ఉపయోగపడతాయి. క్వశ్చన్ అప్లికబుల్ ఉందండి ఇక్కడ, అడగొచ్చు. క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునేటట్లు ఒక ఉపాధ్యాయునిగా క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తావు అని చెప్పి ఆప్షన్స్లో బోధనా ఉపకరణాలు అంటాడు. అప్పుడు ఆ బోధనా ఉపకరణాలన్న ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలి. లేకపోతే ఇలా అడగొచ్చు, బోధనా ఉపకరణాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే విద్యార్థి యొక్క అభ్యసనాన్ని ఆసక్తికరంగా మరియు అర్థవంతంగా ఉపాధ్యాయుడు మారుస్తాడు బోధనా ఉపకరణాలు ఉపయోగించి. రైట్? బోధనా ఉపకరణాలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏం కాదు. ఈ డయోరమా, మ్యాకప్, చార్ట్, నమూనా, గ్లోబ్స్, మ్యాప్స్ ఇవన్నీ కూడా బోధనోపకరణాలు. ఓకేనా? ఇప్పుడు చాలా బోధనోపకరణాలు వచ్చాయి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కదా, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 8th క్వశ్చన్, పటాలను బోధనలో ఎప్పుడు ఉపయోగిస్తారు? మ్యాప్స్ అంటే ప్రదేశాలు మరియు భౌగోళిక సరిహద్దులను చూపడానికి ఉపయోగిస్తాం. మనం అందరం కదా మరి హై స్కూల్ స్టాండర్డ్లో మరి కాంటినెంట్స్ని గుర్తించడం, తర్వాత ఓషన్స్ని గుర్తించడం కొరకు పటాలు వాడిన వాళ్ళమే కదా. ప్రదేశాలను మరియు భౌగోళిక సరిహద్దులను చూపడానికి బోధనలో ఉపాధ్యాయుడు మ్యాప్స్ను పటాలను ఉపయోగిస్తాడు. ఎందుకంటే భౌగోళిక శాస్త్రంలో ఒక ప్రాంతం యొక్క ఉనికిని, సరిహద్దులను వివరించడానికి మ్యాప్స్ ఉత్తమమైన దృశ్య ఉపకరణాలు. నేను ఫస్ట్‌లో చెప్పాను. ఫస్ట్ క్వెషన్‌లో మనకు మ్యాప్స్ అని వచ్చినాయి కదా, పటాలు కదా. సో మ్యాప్స్ అనేటివి దృశ్య ఉపకరణాలు. చార్ట్స్ అనేటివి దృశ్య ఉపకరణాలు. గుర్తుపెట్టుకోవాలి. శ్రవణ ఉపకరణం ఏది? దృశ్య ఉపకరణం ఏది? శ్రవణ దృశ్య ఉపకరణం ఏది? ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే క్వెషన్ ఎక్కడ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో భౌగోళిక శాస్త్రంలో ముఖ్యంగా మరి ఒక ప్రాంతం యొక్క ఉనికిని, సరిహద్దులను వివరించడానికి మ్యాప్స్ ఉత్తమమైన దృశ్య ఉపకరణాలు. గుర్తుపెట్టుకోవాలి. 9వ క్వశ్చన్, లింగ్వా ఫోన్ ప్రధానంగా దేనికోసం ఉపయోగించబడుతుంది? సో లింగ్వా ఫోన్ అంటే ఇది మొబైల్ ఫోన్ లాంటిది కాదు. ఇది ఏంటంటే భాషా నైపుణ్యాలు మరియు ఉచ్చారణను మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు లింగ్వా ఫోన్ను ఉపయోగిస్తాడు. అంటే సరైన ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ మరియు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగించే శ్రవణ ఉపకరణం ఇది. గుర్తుపెట్టుకోండి. లింగ్వా ఫోన్ ఏ ఉపకరణం అంటే శ్రవణ ఉపకరణం. ఇందాక రేడియో కూడా మనం శ్రవణ ఉపకరణం అన్నాం. టెలివిజన్ అయితే దృశ్య శ్రవణ ఉపకరణం. చార్టులు, మ్యాప్స్ ఇవి మరి ద్విమితీయ ఉపకరణాలు అంటే దృశ్య ఉపకరణాలు. మరి గ్లోబు ఇలాంటి వాటిని ఏమంటామంటే త్రిమితీయ బోధనోపకరణాలు అంటాం. లింగ్వా ఫోన్ మాత్రం శ్రవణ ఉపకరణం. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే
విద్యార్థిలో సరైన ఉచ్చారణ మరియు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి లింగ్వా ఫోన్‌ను ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు. 10థ్ క్వెషన్, ఫైనల్ క్వెషన్. క్రింది వాటిలో ఏది ఆధునిక డిజిటల్ బోధన ఉపకరణము? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ కదా! ఇప్పుడు వచ్చాయి కదా డిజిటల్ బోర్డ్స్, వాటిని ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అంటా ఉన్నారు. సో, వివరణలో చూస్తే మిగిలినవి సాంప్రదాయ ఉపకరణాలు. అంటే ఫ్లాష్ కార్డ్స్, ప్యానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఇవన్నీ కూడా మరి సాధారణమైనటువంటి సాంప్రదాయ ఉపకరణాలు. ఈ ఇంటరాక్టివ్ బోర్డ్ ఉంది కదా! ఇంటరాక్టివ్ బోర్డ్ ఏంటంటే కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ సహాయంతో పనిచేసే ఆధునిక ఉపకరణం ఇది. డిజిటల్ బోర్డు, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. సో, చాలా స్కూల్స్‌లో, మన గవర్నమెంట్ స్కూల్స్‌లో డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి. ప్రైవేట్ స్కూల్స్‌లో డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేస్తాం కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. సో, ఈ విధంగా మీకు సంపూర్ణంగా 10 క్వెషన్స్‌కి సంబంధించిన వివరణ ఈ గూగుల్ ఫార్మ్ డిస్‌ప్లే చేస్తుంది. సో, ఈరోజు నేను బోధనోపకరణాలకు సంబంధించి చేశాను. తర్వాత ఇంకా డీప్‌గా ఉంటే పార్ట్ బి కూడా బోధనోపకరణాల మీదే చేస్తాను. ఎందుకంటే ఈ చార్టులు, రేడియోలు, టెలివిజన్‌లు, వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ దీస్ ఆర్ అనేది ఒక వీడియో చేస్తాను. అలాగే మరి ఉపాధ్యాయుని మీద ఒక 10 ఎంసీక్యూస్ చేస్తాను. విద్యార్థికి సంబంధించి ఒక 10 ఎంసీక్యూస్ చేస్తాను. టీచింగ్ మెథడ్స్‌కి సంబంధించి ఒక 10 ఎంసీక్యూస్ చేస్తాను. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మన ఛానెల్‌ను మీరు మిస్ అవ్వద్దండి. ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.